గద్వాల జిల్లాలోని ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో కొంతమంది విద్యార్థులు ఉప్మా తినగా మరికొందరికి అరటి పండ్లు, బిస్కెట్లు ఇచ్చానని హాస్టల్ వార్డెన్ తెలిపాడు. కానీ ఉప్మాలో పురుగులు రావడంతోనే తమకు ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు తెలిపారు. రోజు ఉదయం ఎస్టీ బాలుర హాస్టల్ నుంచి సుమారు 15 మంది బాలురు మా హాస్పిటల్కి సస్పెక్టెడ్ ఫుడ్ పాయిజనింగ్తో వచ్చారు. ఈరోజు ఉదయం వాళ్ళు బూస్ట్, ఉప్మా, ఇంకా రాగి జావా అన్నీ తాగినారని చెప్పినారు. వాళ్ళ అరటిపండు కూడా తిన్నారని చెప్పారు. దాంట్లో వాళ్ళు సస్పెక్టెడ్ ఏమైనా చీమలు అట్లా ఏమైనా వచ్చాయని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ కండిషన్ స్టేబుల్గానే ఉంది ప్రస్తుతానికి. మేము బూస్ట్ వస్తాం సార్. అంటే మా వర్కర్ ఏం చేసిందంటే రాగి మంట పోయాలి కానీ బూస్ట్ కలిపేసిండు. అతని ఫస్ట్ బూస్ట్ తాగిండ్రు, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాం సార్. బూస్ట్తో పాటు పిల్లలకు తిన్నారు, బూస్ట్ తిన్నారు, బిస్కెట్ తిన్నారు, ఏమైంది సార్. ఉప్మా ఉంది సార్ ఈరోజు మెనూలో. ఉప్మా పెట్టినాం సార్. ఉప్మా పప్పుల పొడి, పుట్నాల పొడి సార్, అదే పెట్టినాం సార్. పెడితే పిల్లలు ఏమైండ్రు అంటే కొంచెం మందికి చాలామందికి ఉప్మా ఇంట్రెస్ట్ లేదు సార్, తినలేకపోయారు. అంటే మాకు వద్దు అని అన్నారు. అంటే సరే అంటే నేను వాళ్ళకు కొంచెము చీమలు వచ్చినాయి అది అంటే వాళ్ళు ఒక ദിവസം అందరూ ఉప్మా పడేసారు సార్. పడేస్తే నేను వాళ్ళకు ఎవరైతే పడేసారో ఆ పిల్లలకందరికీ 2 అరటి పండ్లు, ఒక బిస్కెట్ ఇచ్చిన సార్. వెంబడి ఇచ్చేస్తే స్కూల్కి పోయిన తర్వాత కొంతమంది పిల్లలు అసలు ఉప్మానే తినలేదు. లాంటివి వచ్చినాయి సార్. మేము అందరూ పడేయమని చెప్పినాము. అన్నం కూడా చేసినాం సార్. వెంబడే అన్నం చేస్తే స్కూల్కి వెళ్ళిపోయి మేము ఇంటర్వ్యూలో అన్నం పెడదాం అనుకున్నాం 10 మంది సార్. అంతేకాని పిల్లలకి అయితే ఏమైతే లేదు సార్. మిగతా పిల్లలు అయితే అందరూ బాగానే ఉన్నారు. నేను ఉన్నా.